ఇప్పుడు మనం ఎక్కడికైనా మనం బయట పనులు ఏదైనా చూసుకున్నప్పుడు ఒక ఎయిర్పోర్ట్కి కానివ్వండి, లేకపోతే బస్కి వెళ్ళాలని కానివ్వండి, లేదా ఉద్యోగానికి వెళ్ళాలని కానివ్వండి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఎగ్జాక్ట్లీ టైంకి వెళ్తామా, ఒక 10 నిమిషాల ముందు వెళ్తామా? అర్థం చేసుకోండి. నేను చదువుకునేటప్పుడు 9 గంటలకు స్కూల్ స్టార్ట్ అయితే, లేదా 10 గంటలకు స్టార్ట్ అయితే, ఆ టైంకి వెళ్ళకపోతే అసెంబ్లీ జరుగుతుంది అనమాట. అక్కడ జాతీయ గీతం పడతారు కదా, గేట్ వేసేవారు. గేట్ వేసి ఈ టైంకి లేట్గా వచ్చిన వాళ్ళందరినీ బాధి పంపించేవారు వాళ్ళకి, లేకపోతే పనిష్మెంట్ ఇచ్చేవారు. తెలుసండి? కనుక దేవుని సంఘానికి నలుగురితో నారాయణ అంటే ఆ మాట వస్తుంది, మామూలుగా తప్పు అనుకోవద్దు. అలా ఏదో వెళ్తున్నాంలే అనుకోవద్దు. కయ్యేను ఏమైనా అర్పణ ఎందుకు తీసుకోలేదు దేవుడు? ఇద్దరు ఇచ్చారుగా, ఎందుకు తీసుకోలేదండి? ఏమండి? ఇచ్చేటప్పుడు యుద్ధం మీద ఇచ్చాడంతే, మా తమ్ముడు ఇత్తనం మీద ఇచ్చాడంతే. కానీ యథార్థంగా ఇవ్వలేదు. మనం చేసే పని ఏదైనా సరే మన శక్తి లోపం లేకుండా చేయాలి పని. బాగా అర్థం చేసుకోండి. దేవుని మందిరానికి వస్తున్నామంటే మనం మొట్టమొదటి ఇక్కడ ప్రార్థనకే మనం ముందుగా అక్కడ ఉండాలి. ప్రతి ఒక్కరు బై మిస్టేక్ దారిలో ఏదన్నా ట్రాఫిక్ అంతరాయం వస్తే, ఏదైనా బండి ఏదైనా చెడిపోతే, లేకపోతే కొన్ని కారణాల వల్ల ఎప్పుడైనా లేట్ అవుతే వేరే కానీ ఎప్పుడూ లేట్గా ఉండడానికి రెడీగా ఉండకండి. అది మనకు ఆశీర్వాదం కాదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా 8 గంటలకి మనకి స్టార్ట్ అవుతుందంటే 7:45 నిమిషాలకి మ్యాక్సిమం 7:50కైనా ఇక్కడ ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ. అలాగే రెండవ విషయం ఏంటంటే, మీ దగ్గరికి కష్టపడి రాత్రంతా నిద్ర లేకపోయినా సరే మీ దగ్గరికి కష్టపడి మీ దగ్గరికి వెహికల్ వస్తుందండి. మరి ట్రాన్స్పోర్ట్ ఎవరు కూడా ఎంతో వాళ్ళు సమర్పించుకుని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు మీకు ఫోన్ చేసి మీకు మెసేజ్ పెట్టి రేపు వస్తున్నారా లేదా అని పడుకోవడం కాదు. రేపు పొద్దున్న మేము 8 గంటలకు రెడీగా ఉండాలి. ముందుగా మీరే ఎవరైతే రావాలనుకుంటారో, ఎవరికైతే వెహికల్ అవసరం ఉందో వాళ్ళు ముందుగా మెసేజ్ పెట్టండి. వీళ్ళ మెసేజ్ పెట్టి మీరు ఎప్పుడో లేచి పొద్దున్న చూసుకుని పలానా కొట్టడం కాదండి. ముందుగానే మీరు మెసేజ్ పెట్టండి, నేను 8 గంటలకు రెడీగా ఉండాలి, 2 గంటలకు మీరు రెడీగా ఉండండి. లేదంటే బండి మీ దగ్గర ఆగదండి. ఎందుకంటే ఒక్కరి కోసం అందరూ లేట్ అయిపోతారు. తప్పుగా అర్థం చేసుకోకండి, ప్రేమతో ప్రతిదీ కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే మన అందరం దేవుని యొక్క సన్నిధిలో ఎదగాలనుకుని దేవుని మందిరానికి వస్తున్నాం. కనుక అందరూ సహకరిస్తేనే ఈ పని ముందుకు వెళ్తుందండి. కనుక ప్రతి 1,00,000 నైట్ ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే వెహికల్ కావాలో వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని పికప్ చేసుకున్నారో వాళ్ళకి మెసేజ్ చేయండి. అలాగే ఏ టైంకి రెడీగా ఉండమని చెప్తారో ఆ టైంకి మీరు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. లేకపోతే మీకోసం ఆగరండి. అర్థమవుతుందా? మీరు రెడీ అయిపోయి ఫోన్ చేయాలి, బ్రదర్ నేను రెడీ అయిపోయిన బండి ఎక్కడ ఉందని ఫోన్ చేయాలి. అంతేగాని బండి వచ్చిన తర్వాత అన్న వచ్చేస్తాను, ఇంకో 5 నిమిషాలు ఆగి, ఇంకో 10 నిమిషాలు ఆగంటే 5 నిమిషాలు 10 నిమిషాలు ఎంతమంది తింటుందండి? మీరు పాడవుతాం కాక అనేక మందిని పాడు చేసిన వాళ్ళుగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక హెచ్చరిక మాత్రమే. కనుక ప్రతి ఒక్కరు సంఘంలో బాధ్యత గల వాళ్ళే. మనందరం కూడా దేవుని పిల్లలమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అందరూ కూడా ఐక్యత కలిగి పనిచేస్తేనే దేవుని యొక్క పని సహకరించగలుగుతారు. లేదనుకోండి మనలో మనకి ఏమొస్తాయంటే విభేదాలు వస్తాయి. అది అంచేతను ప్రతి శుక్రవారము ఉదయం 8 నుండి 11 గంటలకు మరి ఆరాధన ఉంటుంది. మీరు రండి, అనేక మందిని నడిపించండి.